అండి పరలోక రాజ్యం. అమ్మో పరలోక రాజ్యం అందరం చేరిపోతామండి, అందరం చేరిపోతామా? దేవుడి కృపను బట్టి ఆ పరలోక రాజ్యం చేరుకున్నాం, వెళ్ళిపోయాం అనుకో. వెళ్ళిపోయాక చక్క అక్కడ ఏంటి నిత్య స్థుతి ఉంటుంది. అక్కడ ఏముంటున్నాడు, నేను పరలోక రాజ్యం చేరుకున్నాను. ఇది ప్రశ్న పుట్ట కదా, ఇదేంటి పుట్ట. ఓ రోజు అంట దేవుడు అంట హడావుడిగా అంటండి రెడీ అయిపోతున్నారండి, గవ రెడీ అయిపోతుంది. ఇవి ప్రశ్న పట్టు చూస్తుంది. సుదీర్ఘ అబ్జర్వేషన్ ఎక్కువ కదా, చూస్తుంది. ఇక్కడ అన్నయ్య గారిని ప్రశ్నతో సంకటం ఉండాలి, అలా ఇంట్లో కూడా అలాగే సంకటం ఉంటారు మా వాళ్ళు కూడా. అలాగా ఏంటంటే అడుగుతుంది, ఏంటి అయ్యా ఎక్కడికి రెడీ అయిపోయి వెళ్ళిపోతావు అని అడిగిందంట దేవుడు. అడిగితే దేవుడు అన్నాడు, నువ్వైతే బాగానే పరలోక రాజ్యం వచ్చేసావులే, అదృష్టవంతురాలు వచ్చేసావు. భూలోకంలో ఇంకా చాలా మంది నా బిడ్డలు ఉన్నారు, భూలోకంలో ఇంకా చాలా మంది నా బిడ్డలు ఉన్నారు. ఈరోజు అక్కడ భూలోకంలో ఈరోజు ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటది. నేను నా బిడ్డల దగ్గరికి వెళ్ళాలి, నా బిడ్డల్ని వాడి విమోచనలు ఇవ్వాలి, వాళ్ళని నేను అక్కడ వాళ్ళకి సమస్య నుంచి విడుదల ఇవ్వాలి. కాబట్టి నేను వెళ్ళాలి, రెడీ అయిపోయి చక్కగా దేవుడు రెడీ అయిపోతాను. అప్పుడు ప్రశ్న పోతుంది, అయ్యా ఆకాశుని సింహాసనము భూమిని పారిపోయడం కదా, నువ్వు ఆకాశంలో సింహాసనం మీద కూర్చుంటావు, నీ కాళ్ళు భూమి మీద ఉంటాయి, అందరూ సరికెళ్ళాలి, ఎవరు పడుకోకూడదు, వాయిస్ పోలేదు, ఎవరు పడుకోకూడదు. అయ్యా ఆకాశము నీ సింహాసనములు ఆకాశంలో కూర్చుంటావు, భూమి మీద నీ కాళ్ళు పెడతావు, అంతే కదయ్యా. సరే నేను భూలోకం నుంచి వచ్చాను కదా, ఆగవాలి కదయ్యా, రోజు నీ స్థుతిలోకి వచ్చేసాను. మా ఊళ్ళో అందరూ ఏం చేస్తున్నారు అసలు, మరి మా గ్యాంగ్ అంతా ఎలా ఉన్నారో చూడాలని ఉందయ్యా, నాకు కూడా నన్ను తీసుకెళ్ళవా అని. అదేనండి ప్రశ్న పట్టుకుని నన్ను కూడా తీసుకెళ్ళవా అయ్యా అంటే, ఆకాశంలో నువ్వే చెప్పావు కదా, ఆకాశంలో సింహాసనం అని, నేను ఇక్కడే కూర్చుంటాను, ఆ కాళ్ళు కింద పెడతాను, అలా ఎక్కడ సన్నిధికాలు పెడతాను, సరేరా నా పక్కనే కూర్చో చూడు అన్నాడు. విన్నారేం సరిగ్గా విన్నారా? ఎవరు నిద్రపోకూడతాను, గెలుస్తాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంట, పరిశుద్ధాడు కదా. సరే నాన్నగారిని చాలా ప్రశ్న చేసేస్తూ ఉంటాను, ముందు పోతావో పక్క నుంచి భరించలేకపోతానని చాలాసార్లు తిడతానే ఉంటారు. మా చిన్నదాన్ని నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను అని చెప్తానే ఉంటాను. అలాగే దేవుడు కూడా ఈ సుగ్గాను సరే రా చూద్దు కానీ అన్నాడు. అంటే సరే కూర్చోండి. దేవుడు కూర్చున్నాడు, దేవుడు పక్కన ఏదో కాళ్ళ దగ్గర ఏదో పక్కన ఏదో కూర్చుని భూలోకంలో వైపు చూసేస్తారు. అబ్బా ఆ యొక్క వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు, చక్కగా పల్ల పేరు వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మా గ్యాంగ్ అంటాను. అప్పుడు నేను చూస్తే పరలోక రాజ్యానికి వచ్చేసాను అని చక్కగా పైనుంచి చూస్తున్నారండి. చూస్తుంటే దేవుడు ప్రశాంతంగా ఆరాధన వింటుంటే, అయ్యా ఈ భూలోకం అంతా నీ పాదపీఠం, సరిగ్గా భూలోకం అంతా నీ పాదపీఠము అవును కదయ్యా, ఆకాశము నీ సింహాసనం కదయ్యా. మరి భూలోకంలో మా ఊర్లోనే చాలా సంఘాలు ఉన్నాయి, మా ఊర్లోనే ఒక భీమవరంలోనే, వెస్ట్ గోదావరి భీమవరంలోనే చాలా సంఘాలు ఉన్నాయి. ప్రపంచంలో 2 మిలియన్ సంఘాలు ఉంటాయి కదయ్యా, 2 మిలియన్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి కదయ్యా. మరి ఏంటయ్యా నాకు ఏం కనిపించట్లేదు ఏంటి, నాకు ఆ పై నుంచి చూసానంట, నాకు కనపండి ఒక 9-10 కనపండి. అవి ఏంటయ్యా ప్రపంచం అంతా కూడా ఇన్ని సంఘాలేనా, ఇదేంటయ్యా నాకేం కనిపించట్లేదు, ప్రపంచం ఎంత ప్రపంచం, ఎవరో ఎందుకు మా యెరూషలేముకి వెళ్దాం, మా యెరూషలేము ఎంత పెద్ద యెరూషలేము, ఏది మా గ్యాంగ్ అంటారు, ఏది అసలు మా సంఘం ఏది అని అంటే, ప్రపంచం అంతా 10 సంఘాలే ఉన్నాయా అని దేవుణ్ణి ఆశ్చర్యంగా అడుగుతున్నానండి. అంటే సరే అయ్యా నాకు చూపించు మా వాడు, నువ్వేదో నన్ను మోసం చేస్తున్నావు, ప్రశ్న పట్టి కదా, నువ్వేదో నన్ను ప్రాక్ట్ చేసేస్తున్నావు ఏసయ్యా, నాకేంటి అందరూ నా మా ఓడి ఆరాధన అంటే, నేను చూసిన ఆరాధన ఏంటి, నేను చూసిన అసలు అదేంటి భూలోకంలో అసలు అది ఎలా ఉంటది, ఏంటయ్యా నాకు ఏమీ వినిపించట్లేదు, నాకు ఎవ్వరూ కనబడతలేదు,
ఏదో చూపిస్తానని మాటిచ్చావు కదా, నన్ను కూర్చోబెట్టావు కదా, నేను చూపిస్తాను అన్నావు. ఏదో చిన్నపిల్ల అడిగితే చేస్తాం కదా, ఏదో చిన్నపిల్ల అడిగింది చూపిస్తాను అన్నావు కదయ్యా, నాకేం చూపించట్లేదు, నాకేం కనబడలేదు ఏంటి, నువ్వేదో నన్ను మోసం చేస్తున్నావు అయ్యా అని. అదవుతుంది, నువ్వేదో నన్ను మోసం చేస్తావు అని అంటే దేవుడు చెప్తాడు, నువ్వు చూసే నేను చూస్తున్నాను, నీకు వినబడే నాకు వినబడుతున్నాయి అన్నాడు. అర్థం చేసుకున్నారండి? అర్థం చేసుకుంటున్నారా? అర్థమవుతుందండి. దీనికి చదువు ఏమి అక్కర్లేదమ్మా, చదువుతో ఏం సంబంధం లేదు. నేను చెప్పే ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చూసే నాకు కనబడుతున్నాయి, ఆ 10 సంఘాలే నాకు కనబడుతున్నాయి, నువ్వు ఈయనే ఆ ఆరాధనే నేను వింటున్నానని దేవుడు చెప్పాడంట. అదేంటయ్యా, ప్రపంచం ఒక ఊర్లోని కొన్ని 100,000 సంఘాలు ఉంటాయి, అన్ని సంఘాల్లో ఆదివారం 6 రోజులు పని చేసుకుంటాం, ఆదివారం పనంతా మానేస్తాం, ఆదివారం ఆరాధనకే కూర్చుంటామయ్యా, ఆదివారం ఆరాధనకే కూర్చుంటాం, చక్కగా చర్చికి వెళ్ళిపోతాం, అలా దేవుడి దగ్గరే ఉంటాం. మరి ఏంటయ్యా ఆరాధన ఏంటి, అన్ని ఆరాధనలు అంతమంది జనం ఏది అని అడిగి తొలుపు నేను చెప్పింది అర్థమైందండి. అప్పుడు దేవుడు అంటాడంట, ఏమని చెప్పాడంట, చేస్తున్నారు అయితే అందరినీ నీకు చూపించమంటావా అని. సరే ఈ కొన్ని ప్రశ్నలు కొట్టు వదలదు కదా, నాకు చూపించాలి. అందరూ మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ఆరాధనలు అంతా చూపించాడంట దేవుడు. బెజర్ కనబడుతుంది, బెజర్ అంటే అది కనబడుతున్నారు, ఇలా కనబడుతున్నారు, పైనుంచి చూస్తుంటే అందరూ కనబడుతున్నారు. బెజర్ కనబడుతుంది కానీ మాట వినపడుతుంది. అర్థమైందండి? విజన్ కనబడుతుంది కానీ మాట వినపడడం లేదు. మళ్ళీ ప్రశ్న కొట్టి అడిగిందంట. ఏమని అడిగిందంట, అయ్యా ఏంటి విజన్ కనబడుతుంది, అది అందరూ అవునవు లేదు, మా వాళ్ళు అరుగు లక్ష్మి గారు ఎక్కడ ఉన్నారు, కుమారి గారు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, అడుగురే మా వాళ్ళు మా సచిపోతే అంటే ఎక్కడ ఉంది అన్ని చెప్తానండి. కానీ అయ్యా నాకు మాట వినపచ్చట్లేదు ఏంటయ్యా, నాకు మాట వినిపించట్లేదేంటి, వాళ్ళు చక్కగా పాడతారు, వాక్యాలు చెప్తారు, ప్రార్థన చేస్తారు, నాకేమి వినిపించట్లేదేంటి అని అడుగుతాను. సరిగ్గా వింటున్నారా, నాకేమీ వినిపించట్లేదేంటి అని అడుగు. దేవుడు అంటున్నాడు, నీకే కాదు నాకు వినిపించట్లేదు అన్నాడు. నీకే కాదు నాకు వినిపించట్లేదు అన్నాడు. అదేంటయ్యా, మాకు ఒక మంచి మ్యూజిక్ వాయిస్తారు, అసలు ఈ సౌండ్ ఉంది, ఆదివారం సౌండ్ ఒక రేంజ్లో ఉంటుంది, అసలు వినిపించకపోవడం ఏంటయ్యా, మరి వినిపించకపోవడం ఏంటి అని అడగాలి. అంటే నాకు వినిపించట్లేదు అన్నాడంటే, నువ్వు చూపించమన్నావు, చూపిస్తున్నాను, అడిగేవు, అదిగో ఏరి అన్నావు అని ప్రతి 10 సంఘాలు ఎక్కడో మారుమోలేదు, అటవీ ప్రాంతంలో ఉన్నట్టు ఉంది. అక్కడ నిజంగా ఒక మైకు లేదు, ఏమీ లేదు, కానీ వాళ్ళు చేసే ప్రార్థన దేవుడి చెవులు తాకుతుందంటే. హల్లెలూయా! ఎలా చేస్తున్నారండి? ఆత్మతో సత్యముతో చేస్తున్నారు. హల్లెలూయా! నువ్వు ఎన్ని సౌండ్లతో ఆత్మీయత లేని ప్రార్థన ఆయన అంగీకరించడు. నీది ఎంత పెద్ద సంఘమవు, నువ్వు ఎన్ని ఇంటర్నేషనల్ దైవజనులవు, కానీ పరలోకములో అది చేరదు. ఏది చేస్తుందమ్మా? ఏ ప్రార్థన జరుగుతుంది? ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధనే ఆయన చేస్తుంది. అర్థమైందండి? అయితే ఒక విశ్వాసి ఎలా చేయాలి, ఒక పాస్టర్, ఒక యాజకుడు ఎలా చేయాలి? యాజకుడు ఒక బోధించేవాళ్ళు చెప్తే దేవుడు ఆరాధన అంగీకరిస్తాడా? ఏదో పని చెప్తానో అన్నయ్య చెప్తూనే దేవుడు అంగీకరిస్తాడా? ఒక విశ్వాస మనసు ఎలా ఉండాలి? ఒక నడిపే ఆ యాజకుడు ఎలా ఉండాలి? కష్టాలు లేకుండా మనకి ఎదురోడు ఇష్టపడే మాటలు రావండి. కష్టాలు అనిపించిన వాళ్ళు మాట్లాడితే ఎవరు వినరు. అర్థమైందండి? కష్టాల కొలువులో కాలిన వాళ్ళు ఆ బాధతో మాట్లాడతారు. ఆ ఎదుటి వాళ్ళ బాధని వాళ్ళ బాధ అనుకుని కన్నీటితో మాట్లాడతారండి. అర్థం
అర్థమైందా? ఏదో పైకి మనం నేర్చుకుని మాట్లాడే మాటల్ని ఆయన అంగీకరించడు. ఒక విశ్వాసిగా మనం వచ్చామా వెళ్ళామా అలా కాదమ్మా, ఆత్మతో ఆరాధించాలి. నీకు కష్టమే లేదనుకో నువ్వు ఆరాధించలేవు. అర్థమవుతుందా? మనకి కష్టమే లేదనుకో ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధించలేమే, ఆ కన్నీటితో ఆరాధించలేమంట. అసలు అందుకైతే అయ్యా మరి వినబడి అసలు ఆగదు కదా ఈ ప్రశ్నలు పుట్ట. ప్రశ్నలే అయ్యా మరి వినబడే సంఘాలు ఎలా ఉంటాయి, వినబడే సంఘాలు ఎలా ఉంటాయి అని అడిగింది. అర్థమైందా? వినబడే సంఘాలు ఎలా ఉంటాయి? అప్పుడు దేవుడు చెప్తున్నాడంట, వినబడే సంఘాలు ఏంటి? ఆత్మీయతే ఐశ్వర్యంగా ఉంటారంట. వినబడే సంఘాలు ఏంటండి? ఆత్మీయతే. నువ్వు బోధిస్తున్నావు, నీకు ఆత్మీయత లేదనుకో నీ దేవుడు ప్రార్థన దేవుడు అంగీకరించడు, నీ సంఘాన్ని దేవుడు అంగీకరించడు. నీలో ఏముండాలి? ఆత్మీయత. నీ గృహంలో నీకు ఒక విశ్వాసంగా ఉండి నీకు ఆత్మీయత లేదనుకో దేవుడు నీ ఇంట్లో ఆశీర్వాదము ఉండదు, నీ ఇంట్లో ప్రార్థన అంగీకరించడు. ఆత్మీయత లేని ప్రార్థన ఎందుకమ్మా? వినబడే సంఘాలు ఏమన్నాడంట? ఆత్మీయతే ఐశ్వర్యంగా ఉంటారు. వినబడని సంఘాలు ఐశ్వర్యం కోసం ఆత్మీయత. వినబడిన సంఘాలండి ఈ 10 సంఘాలు ఆత్మీయతే ఐశ్వర్యంగా ఉన్నారు. ఈ మిగతా సంఘాలన్నీ ఐశ్వర్యమే ఆత్మీయత అనుకుంటున్నారు. ఏమనుకుంటారంట? ఐశ్వర్యం సరిగ్గా ఏమనుకుంటారు?